ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ బెస్త మత్స్యకారులు ఉపకులాల సంక్షేమ సంఘం మరియు బెస్త సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మడితం రమణ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, ఆఫ్కాప్ చైర్మన్ యాదగిరి రాంప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గువ్వల గంగాధర్, రాష్ట్ర అధ్యక్షులు నడికుదిటి అర్జున్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, రాష్ట్ర బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు, బెస్త సంక్షేమ సంఘం వివిధ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా బెస్తల సంక్షేమం అభివృద్ధితో కూడిన వినతి పత్రాన్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అందజేశారు. ఆధ్వర్యంలో ఇక్కడ అన్నమయ్య జిల్లా బెస్త సంక్షేమ సంఘం మడితం రమణ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశము శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో ఈరోజు చాలా భారీ ఎత్తున 400 మంది జనాభాతో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడంతా కూడా మేము సమీకరించుకొని ఒకరు మాకు వైజాగ్ నుంచి ముత్యాల గారు వచ్చారు, ప్రధాన కార్యదర్శి, స్టేట్ ప్రధాన కార్యదర్శి, మచిలీపట్నం నుంచి నడిగుడ అర్జున్ గారు వచ్చారు, వారి స్టేట్ అధ్యక్షుల వారు, తర్వాత స్టేట్ చైర్మన్ బొమ్మన్ శ్రీధర్ గారు వచ్చారు, వాళ్ళ డైరెక్టర్లు 15 మంది వచ్చారు, 15 మంది డైరెక్టర్లు, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు, మళ్ళీ ఆప్కాప్ చైర్మన్ యాదగిరి రాంప్రసాద్ గారు వచ్చారు. ఇలాగా అందరూ కూడా ఇక్కడ వచ్చింది. మళ్ళీ రష్ సుబ్రహ్మణ్యం, సిపాయి సుబ్రహ్మణ్యం డాక్టర్, అది అతను చిత్రయ్య, ఇట్లా అన్ని 14 కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ చేరడం జరిగింది. మాకు సబ్ కాస్ట్లు కూడా అప్పుడు మా డిమాండ్ ఏమంటే, మాకు ప్రతి మండలంలో ఒక సొసైటీ ఏర్పాటు చేయాలా, సొసైటీలో సభ్యులుగా పెద్దలు ఎవరైనా చనిపోతే వాళ్ళు వెంటనే వాళ్ళ పిల్లలకు ఆ సొసైటీలో మమ్మల్ని కల్పించాలా. సొసైటీలో స్కిల్ టెస్ట్ అని పెడతారు, 5 టెస్ట్లు పెడితేనే మీరు సొసైటీ మెంబర్ అవుతారని. అది కాకుండా ఆ టెస్ట్లు అన్ని తీసేసి డైరెక్ట్గా బెస్తవాడు అంటేనే మాకు సొసైటీలో సభ్యత్వం ఇచ్చేది ఒక డిమాండ్. తర్వాత ఇక్కడ మదనపల్లి టౌన్లో మాకు కమ్యూనిటీ హాల్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఎమ్మెల్యే గారికి ఒక డిమాండ్ మేము వినతిపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి. తర్వాత ఇక్కడ వ్యాస మారిసి మా మత్స్యకార సంతతి చెందిన వాళ్ళు కర్ణుడు కానీ భీష్ముడు కానీ వీళ్ళందరూ కూడా మా బెస్త జాతి సంతతి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆదర్శం భీష్మ ఏకాదశి చేస్తుంటాము, వ్యాస మహర్షి దీన్ని చేస్తాము. దాన్ని అధికారికంగా వేదవ్యాస మహర్షిది 29వ తారీఖు నెల అవుతుంది. అది అధికారికంగా గవర్నమెంట్ చేయాలని ఒక డిమాండ్ మాది. ఇలాగా అక్కడ ఒక కూడల్లో మున్సిపాలిటీ పరిధిలో ఒక కూడల్లో వేదవ్యాస మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి మాకు స్థలం కేటాయించాలని ఒక డిమాండ్. ఎందుకంటే అన్ని జాతులకు అన్ని దీంట్లో ఉన్నారు. ఈయన చరిత్ర కలిగినాడు కాబట్టి, వేదాలు రచించినాడు, భారతాన్ని రచించాడు కాబట్టి అందరికీ ఆరాధ్య దేవుడు. ఏదైనా బ్రాహ్మణ్స్ కూడా ఈయన మా గురువు ఆది గురువు అని చెప్పి అందరూ కోరుకుంటారు. అందరి విగ్రహాలు ఉంటాయి, వాల్మీకి ఉంది, మాకు కూడా ఉండాలని కోరుకుంటాను. వడ్డీ బొమ్మన్ అంటే ఇక్కడ రాయల వాళ్ళు వీళ్ళంతా పెట్టుకుంటున్నారు. అందుకని మాకు కూడా ఒక అవకాశం ఇస్తే ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇచ్చి మాకు ఒక సర్కులు చూపించమని ఒక డిమాండ్ అడుగుతాను. అందుకే ఇలాంటివన్నీ విస్తృతస్థాయిగా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ డిమాండ్ అన్ని మాకు నెరవేర్చుకోవడానికి మాకుంటూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంది కాబట్టి మాకు ఎన్నో గవర్నమెంట్ సౌలభ్యాలు కల్పిస్తుంది. కానీ ఆ విస్తృతంగా ఆ సౌలభ్యాలన్నీ మనం అనుభవించడానికి ఎవరికి కూడా సరిగ్గా ఈ అవకాశం తెలియని దానివల్ల ఈ సమావేశంలో మేమంతా కూడా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. మనకి ఇలాంటి సౌకర్యాలను గవర్నమెంట్ కల్పిస్తుంది, మనం సద్వినియోగం చేసుకోవాలా. మన సొసైటీలు చేస్తే 50 ఏళ్ళకి పింఛన్ వస్తుంది, మన పిల్లలు కూడా మన జీవనోపాధి కల్పిస్తుంది. చేపలు అమ్ముకున్నప్పుడు మనం మంచి డబ్బు, చెరువుల్లో చేపలు పెంచుకుంటే పౌష్టికాహారంగా అవి ఎప్పుడు మనం సేవ్ చేసుకున్నప్పుడు మన జీవనాధారానికి ఉపయోగపడతాయి. ఇదంతా గవర్నమెంట్ మనకు కల్పిస్తుంది. ఉచితంగా చేపలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సొసైటీలకు ఇంతకుముందు సబ్సిడీ తెలుస్తుంది, ఇప్పుడు అట్లా కాదు. డైరెక్ట్గా మీ చేపలు సొసైటీలో వస్తే వాళ్ళ చేపలు డైరెక్ట్గా ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం. దాంట్లో 4 వీలర్స్, 2 వీలర్స్ విలేజ్లో మేము ఐస్ బాక్సులు ఇస్తే ఐస్ బాక్సుల్లో చేపలు పెట్టుకొని 2 వీలర్లో పోయి మేము అక్కడ అమ్ముకొని దానిపై జీవనం సాగించడానికి 4 వీలర్స్ వస్తారు. 4 వీలర్స్ కూడా సబ్సిడీ ఉంటుంది, మాకు 40% సబ్సిడీ ఉంటుంది. అది వస్తాయి సెంటర్ నుంచి కూడా మాకు. అది వచ్చినప్పుడు మాకు అది కేటాయిస్తే దాంతో కూడా మేము టెంపోలో వ్యాపారం చేసుకోవడానికి మాకు సౌలభ్యం ఉంది. ఇవన్నీ కూడా వలలు కానీ బోట్లు, ఇక్కడ పెద్ద నదులు ఉన్నాయి, బౌద్ధావతి ఉంటుంది, తర్వాత పెద్దేరి, తర్వాత వెలిగిల్లి ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులంతా కూడా మేము 2 పైన పోయి ఇప్పుడు వేటాడడానికి ఇచ్చేస్తాను. ఇప్పుడు అట్ట కాకుండా మాకు చిన్న పడవలు, మరొకట్లు అట్లాంటివి కూడా మెరైన్లో వాళ్ళు ఇస్తాను వస్తాం. ఆ మాదిరిగా మాకు కూడా ఇస్తే మేము దానిలో విస్తారంగా వేట చేసుకునేసి మేము జీవనం సాగించాలనుకుంటాం. ఇలాంటివన్నీ కూడా మా డిమాండ్స్. ఇప్పుడు గవర్నమెంట్ మాకు చాలా వరకు సభ్యులకు కనిపిస్తాయి, ఇంకా అధికంగా కావాలని మేము గవర్నమెంట్ అడుగుతున్నాము. అందుకని ఇవన్నీ కూడా డిమాండ్స్ మా దగ్గర పెట్టుకొని మేము విస్తారంగా మా స్టేట్ వైడ్ అంతా వచ్చిన వాళ్ళంతా డిస్కస్ చేయడం జరిగింది. నమస్కారం.